నమస్తే. ఒక సెక్స్ వర్కర్ కి సంబంధించిన కథ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. సొంత మామ ఆ మహిళను అమ్మేశాడు. ఆమె 15 ఏళ్ల పాటు ఇంటికి దూరమైంది. ఇప్పుడు ఇంటికి వెళ్లే ఛాన్స్ వచ్చింది. కానీ ఆమెను సొంత కుటుంబ సభ్యులు ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. అనీష్ భగత్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ వీడియోతో ఆ మహిళ కథ బయటకొచ్చింది. ఆ వీడియో వైరల్ గా మారి ఇప్పటికే 6.7 మిలియన్కు పైగా మంది వీక్షించారు. వీడియోలో మహిళ తన చిన్నతనం గురించి వివరించింది. తన సొంత మామ తనను 16 ఏళ్ల వయసులో సెక్స్ ట్రేడ్ లో విక్రయించినట్టు వెల్లడించింది. ఆ తర్వాత చాలా కష్టాలు పడినట్టు పేర్కొంది. 15 ఏళ్ల తర్వాత ఆ మహిళ తన ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. తోటి సెక్స్ వర్కర్లు ఆమె వద్దకు వెళ్లి చిన్న చిన్న బహుమతులు కూడా ఇచ్చారు. తమలో ఒకరు ఎట్టకేలకు ఇంటికి తిరిగి వెళుతున్నారు అని సంతోషించారు. ఇంటికి వెళ్లే ముందు ఆ మహిళ ఒక షాప్ లో ఆగి తన తల్లి కోసం చీర కూడా తీసుకుంది. దాన్ని గిఫ్ట్ ర్యాప్ చేసింది. తన సోదరుడికి వాచ్ కూడా కొంది. తన తండ్రి బ్రతికి లేడు అని మహిళ వెల్లడించింది. భగత్తో కలిసి ఆ మహిళ తన గ్రామానికి వెళ్ళింది. ఇంటికి సమీపానికి వెళ్లేసరికి భావోద్వేగానికి లోనైంది. 15 ఏళ్ల తర్వాత తన వాళ్లను చూస్తున్నాను అని సంతోషించింది. కానీ అంతలోనే ఆమె ఊహించని ఘటన ఆ మహిళకు ఎదురైంది. మహిళను ఆమె ఇంటి సభ్యులు లోపలికి రానివ్వలేదు. ఆమె ముందే తలుపులు వేసేశారు. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో మహిళను ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు అని భగత్ చేసిన పోస్ట్ క్యాప్షన్లో రాసి ఉంది. నేను ఈ జీవితాన్ని ఎంచుకోలేదు, కానీ నేనే కావాలని చేసినట్టు నన్ను చూశారు అనంటూ ఆ మహిళ కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మహిళకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెను విక్రయించిన మామ మాత్రం సమాజంలో హాయిగా బ్రతుకుతున్నాడు, కానీ ఆమె పరిస్థితి అని ఒకరు కమెంట్ చేశారు. ఆ మామలానే చాలా మంది ఉన్నారు, కానీ ఆమెను లోపలికి ఎందుకు రానివ్వలేదు? రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంటే బాధితుడిని వెలివేస్తారా? కుటుంబమే ఆమెను ఓడించింది. ఆమె లాంటి వారందరినీ కుటుంబాలు ఓడిస్తున్నాయి. సరైన సమయంలో తనతో నిలవలేనందుకు ఆ మహిళకు కుటుంబ సభ్యులు సారీ చెప్పాలి అని మరొకరు పేర్కొన్నారు.